నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎస్పీ ఏఆర్ దామోదర్ తో పాటు ఇతర జిల్లా అధికారులు పరిశీలించారు స్టాల్స్ ఏర్పాటుతో పాటు వివిధ శకటాల ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు పెరేడ్ గ్రౌండ్స్ లో పోలీసులు కవాతు రిహార్సల్స్ నిర్వహణ డాగ్ స్క్వాడ్ విన్యాసాలను కలెక్టర్ పరిశీలించారు గణతంత్ర దినోత్సవ వేడుకలు తిలకించేందుకు వచ్చే చిన్నారులకు సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులకు సూచించారు కలెక్టర్ వెంట జేసీ గోపాలకృష్ణ డిఆర్ఓ చినబోబులేసు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఏఎస్పీలు నాగేశ్వరరావు అశోక్ బాబు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఇద్దరు సెంట్రీలు శత్రు స్థావరానికి చెందినటువంటి ఇద్దరు సెంట్రీలు అక్కడ లాస్ట్ టైం ఇట్ వాస్ వెరీ ఎపిసోడ్ కొన్ని హెచ్ఓడిస్ అక్కడే వచ్చి వారు ఎవరైతే ఉన్నారో వారికే చేతికి ఇచ్చి వారు వచ్చి ఫోటో తీసుకుని 5 minutes రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలను వైసీపీకి చెందిన మాజీ మంత్రులు మానుకోవాలని ప్రజల ఆశీస్సులు ప్రభుత్వానికి ఉన్నాయని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఒంగోలులో జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడారు 5 సంవత్సరాల వైసీపీ పాలనను ప్రజలు చూసి చేత్కరించి తిరస్కరించి కనీసం ప్రతిపక్ష స్థానాన్ని కూడా రాష్ట్ర ప్రజలు ఇవ్వలేదనే విషయాన్ని మరిచి ఉనికిని కాపాడుకునేందుకు మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు గుడ్డు ముందా పిల్ల ముందా అని మాట్లాడిన అభివృద్ధి మంత్రిగా మేము దావోస్లో వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తుంటే ఎందుకు అసత్యాలు మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు ఇటీవల విశాఖపట్నంలో ప్రధానమంత్రి లక్షల కోట్లతో పలు పనులకు శంకుస్థాపన చేసినప్పుడు మీ నోరు ఎక్కడికి పోయిందని మండిపడ్డారు వానపాము కూడా బురదపాము అనుకున్నట్లు మేము ఉన్నామని మాట్లాడడం సరైంది కాదని రాష్ట్రంలో 6 నెలల్లో చాలా పరిశ్రమలు తీసుకురావడం జరిగిందని దావోస్లో జరిగిన ఒప్పందాలలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు పెడతామని మంత్రి తెలిపారు 5 సంవత్సరాలు చూసాం ప్రజలు తిరస్కరించారు ప్రతిపక్ష స్థానాన్ని కూడా ఇవ్వాల ఇప్పుడు మీరు కూడా మా ఉనికిని చాటుకుందని మాట్లాడుతున్నారు గుడ్డు ఉందా పిల్ల ఉందా అని మాట్లాడే మంత్రిగా నువ్వు ఈరోజు దావోస్లో వేల కోట్ల పెట్టుబడులకి తీసుకొస్తున్నావు నీ ప్రాంతం విశాఖపట్నంలో లక్షలాది రూపాయలతో కోట్లతో మొన్ననే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు ఏమైపోయింది నిన్నోరు వానపాము కూడా బురదపాము అనుకున్నట్టుగా మేము ఉన్నామని మాట్లాడుతున్నాం ఈ ప్రభుత్వం మీద మీరు బురద జల్లాలనుకుంటున్నారు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి ప్రజల సంక్షేమం చేస్తున్నాం ఉద్యోగాలు కల్పిస్తున్నాం లక్ష్యంగా మేము కృషి చేస్తున్నాం మీరు చూడండి 6 నెలల్లోనే చాలా పరిశ్రమలు తీసుకొచ్చాం ఈరోజు దావోస్లో ఒప్పందం మొత్తం కూడా మేము ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు వస్తాయి తప్పకుండా మీ కళ్ళతో చూడండి ఎందుకంటే మళ్ళా గుడ్డు పిల్ల పారిపోవడం అనే పరిస్థితి పెట్టుకోవద్దని చెప్తున్నాం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు ఈ నెల 26వ తేదీ నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో విద్యుత్ దీపాలు మిరుమిట్లు గొలిపేలా అంగరంగ వైభవంగా అలంకరించారు
రాజ్యాంగం ప్రసాదించిన హక్కును తమపై ఉన్న బాధ్యతను ఓటర్లందరూ గుర్తించి తప్పనిసరిగా ఓటు వేయాలని మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ అన్నారు. మార్కాపురంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 2011లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం జాతీయ ఓటర్ దినోత్సవానికి శ్రీకారం చుట్టారు. యువ ఓటర్లను ఎలక్షన్ ఓటింగ్ లో ప్రోత్సహించేందుకు జాతీయ ఓటర్ల దినోత్సవం దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి కళ్యాణి ముఖ్య అతిథిగా హాజరై ఓటర్ల బాధ్యతలను స్పష్టంగా వివరించారు. రాజనీతి శాస్త్ర విభాగం అధ్యాపకుడు చెన్నమనేని వెంకటేశ్వర్లు విద్యార్థులకు ఓటర్ల దినోత్సవం ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ డోలా అనంతలక్ష్మి, పి యామిని, అమ్మాజీ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. మీటింగ్ లాగా పెట్టే బదులు ఈ రోజే ఓటర్స్ డే సందర్భంగా దేశం ముందడుగు వేయాలి అంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి అంటే మనం చేయగలిగింది ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఒక మంచి విజన్, ఒక మంచి లీడర్ ఉన్నప్పుడు దేశం ఆటోమేటిక్ గా ముందడుగు వేస్తుంది. కాబట్టి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అంటే ఒక ఆయుధం ఏంటి అంటే మన ఓటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత ప్రజల్ని ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి దేశ ప్రగతి కోసం ప్రతి ఒక్కళ్ళు ఓటు వేస్తారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నగరంలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటలకు రామ్నగర్లోని తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పోలీస్ పెరేడ్ మైదానంలో అధికార యంత్రాంగం నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాల్లో భాగంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. శ్రీ సద్గురు కళా నిలయం గుంటూరు వారు ప్రదర్శించిన కమనీయం నాటిక యువతకు చక్కటి సందేశాన్ని అందించింది. రచన మునిపల్లె విద్యాధర చేయగా బసవరాజు జయశంకర్ దర్శకత్వం వహించారు. ఒంగోలు నళిని ప్రియా కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శించిన శంకర విజయానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. జగద్గురు శంకరాచార్య వారి జీవితాన్ని కళాకారులు నృత్య రూపకంలో ప్రదర్శించారు. నెమ్మాని సీతారామూర్తి రచించగా ఎస్వి శివకుమారి నృత్య దర్శకత్వం వహించారు. అంతకుముందు జరిగిన పాకలవారి లక్ష్మీ నాదస్వర బృందం నాదస్వరం, శ్రీ కోదండరామస్వామి కోలాట భజన మండలి నరజాముల మాస్టర్ రమావత్ మంత్రనాయక్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఏదార్ హరిబాబు, కార్యదర్శి అన్నమనేని ప్రసాద్, శివప్రసాద్ తదితరులు కళాకారులకు జ్ఞాపికలు అందించి సన్మానించారు.
గత సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా సవరణలో ఉత్తమ పద్ధతులు అవలంబించి పారదర్శకంగా ఓటర్ల జాబితా తయారీ చేయడంతో పాటు ఎన్నికలు నిర్వహించినందుకు కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, దర్శి నియోజకవర్గ పూర్వ ఆర్ఓ ఎఫ్ఎస్ఓ లోకేశ్వరరావు, దర్శి తహసీల్దార్ శ్రవణ్ కుమార్, ఐటీ కోర్ సిఐ సూర్యనారాయణతో పాటు పలువురు సిబ్బందికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు లభించాయి. ఓటర్ల జాబితా 2025 రివిజన్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1.90 లక్షల దరఖాస్తులు వచ్చాయి. క్షేత్రస్థాయిలో విచారించి అర్హులకు ఓటు హక్కు కల్పించారు. జాబితాలో దోషాలను సవరించారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో కలెక్టర్, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో దర్శి తహసీల్దార్లకు ఉత్తమ అవార్డులు దక్కాయి. గత ఏడాది మే 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా 88.65% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకు స్వీప్ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన పూర్వ కలెక్టర్ దినేష్ కుమార్ కు అవార్డు లభించింది. ఎన్నికల సమయంలో నియమావళిని పటిష్టంగా అమలు చేసినందుకు పూర్వ ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కు అవార్డు దక్కింది. రాష్ట్రంలోని దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 91.99% మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఓటర్లను చైతన్యం చేసిన ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ, ఎంవీఎస్ లోకేశ్వరరావుకు అవార్డు వరించింది. వీరందరూ ఈ నెల 25న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ చేతుల మీదుగా అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలు అందుకుంటారు. మార్కాపురం పట్టణంలోని 1వ వార్డులో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. వార్డులోని సమస్యలను తక్షణమే పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. వార్డులో అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. వార్డులో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని శుభ్రం చేయాలని అధికారులకు ఆదేశించారు. పంట కాలువ పూర్తిగా డ్రైనేజీ వ్యర్థాలతో నిండిపోయి ఉందని, దీంతో వార్డులో తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందని అన్నారు. ప్రజలు దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి శుభ్రం చేయడానికి తక్షణమే టెండర్లు పిలవాలని అన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే కార్యక్రమం ఈ రోజు నుంచి మార్కాపురం పట్టణంలో ప్రారంభించడం జరిగింది. 1వ వార్డు అంతా కూడా తిరిగాము, సమస్యల్ని గుర్తించాము. ఈ సమస్యల్ని తక్షణమే పరిష్కరించమని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాము. ముఖ్యంగా ఈ 1వ వార్డు ప్రజలందరూ కూడా డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండోది పంట కాలువ అనేది పూర్వం ఉన్నటువంటి పంట కాలువలో డ్రైనేజ్ అంతా పడుతూ విపరీతమైనటువంటి దుర్గంధము, విపరీతమైనటువంటి దోమలు పడుతు బెడదతోటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కళ్ళారా చూసాం. అలాగే రెండవది ఆ పంట కాలం మీద ఏదైతే రహదారి ఉందో ఆ రహదారి అంతా కూడా కుచించుకుపోయి అనేక రకాలుగా రైతాంగం అంతా కూడా పొలాలకు పోయేదానికి ఇబ్బంది పడతా ఉన్నాం అనేటువంటి సమస్యను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ 2 సమస్యల్ని తక్షణమే పరిష్కరించేదానికి అధికారులందరినీ కూడా చెప్పాము. వాడి ఎస్టిమేషన్స్ అవి రెడీ చేయమని చెప్పి, అలాగే ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ ఈ రోజు ఇబ్బందికరంగా, చాలా అసహ్యకరంగా కనిపించిందో దాన్ని తక్షణమే రిమూవ్ చేసేదానికి రహదారి భద్రతా నియమాలను పాటించడం మనందరి బాధ్యత అని ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఉప రవాణా కమిషనర్ ఆర్ సుశీల తెలిపారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఒంగోలు నగరంలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమంతో పాటు వైద్య శిబిరాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సుమారు 200 మంది డ్రైవర్లకు ఉచితంగా వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వారికి వివరించారు. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా యువతకు అవగాహన పెంచే విధంగా కాలేజీలు, వివిధ వాణిజ్య సముదాయాలు, ప్రధాన కూడళ్లలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలో దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు, టచ్ ఫోన్లు, 3 చక్రాల సైకిళ్లు, వీల్ చైర్లు, సంక కర్రలు, వయోవృద్ధులకు వినికిడి యంత్రాలు అందిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు వయోజన వృద్ధుల హిజ్రాల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి అర్చన తెలిపారు. ల్యాప్టాప్లకు డిగ్రీ ఆపై చదివే విద్యార్థులు, టెక్నికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు అర్హులని అన్నారు. సదరం ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, 10వ తరగతి ధృవీకరణ పత్రం, కులం ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న కళాశాల ధృవీకరణ పత్రం ఉండాలన్నారు. టచ్ ఫోన్లకు ఇంటర్మీడియట్ పాస్ అయిన బదిర విద్యార్థులు అర్హులన్నారు. 3 చక్రాల సైకిల్, వీల్ చైర్, సంకకర్రలు, డైసీ ప్లేయర్, ఫోల్డింగ్ వాకింగ్ స్టిక్, వృద్ధుల చేతికర్రలు, కాలిపర్స్కు తగిన ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేయాలన్నారు. జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా తెలియజేయడం అనగా మీకు కావలసిన ఉపకరణములైనటువంటి ల్యాప్టాప్లు, తర్వాత టచ్ ఫోన్, తర్వాత ట్రైసైకిల్స్, క్రచెస్ ఎట్సెట్రా ఏవైనా సరే మీకు కావాల్సిన ఉపకరణాలు అన్నీ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆన్లైన్ యొక్క వెబ్సైటు www.apdas.gov.in అనే వెబ్సైట్లో అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్ కాపీని ఈ కార్యాలయంలో సమర్పించిన మీకు సీనియారిటీ ప్రాతిపదికన మీకు మంజూరు చేయబడిందని తెలియజేయుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా గవర్నమెంట్ ద్వారా మనకి స్టేట్ గవర్నమెంట్ ద్వారా పూర్తిగా ఉచితంగా వచ్చేటువంటి ఉపకరణాలు కాబట్టి దళారులను నమ్మి ఎవరు కూడా మోసపోవద్దండి. మీకు ఏవైనా కూడా అవసర నిమిత్తమయ్యి ఏదైనా మీకు సంప్రదించాలనుకున్నప్పుడు మా కార్యాలయపు ఫోన్ నెంబరు 08592281310ని సంప్రదించాలి. మీకు ఏదైనా కూడా ఏ టైంలోనూ కూడా మేము అందుబాటులో ఉండి అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేస్తున్నాను. ల్యాప్టాప్ మంజూరు కొరకయ్యి డిగ్రీ చదివి ఆ పైన చదువుతున్న విద్యార్థులు అర్హులు. అలాగే టెక్నికల్ కోర్సులు అయినటువంటి ఐటీఐ, డిప్లొమో, బీటెక్ అలాంటి వారు కూడా అర్హులు. ల్యాప్టాప్ మంజూరు కొరకై రెగ్యులర్గా చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు అవుతారు ఈ ల్యాప్టాప్లు మంజూరు కొరకై. అలాగే టచ్ ఫోన్స్ అనేటివి ఓన్లీ బదిరీ స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వబడతాయి. బదిరీలు అంటే డెఫ్ అండ్ డమ్ వాళ్ళు, వీరు కూడా ఇంటర్ పాస్ అయిన వారు మాత్రమే అర్హులు అవుతారు. మిగిలిన చంకకర్రలు, ట్రైసైకిల్స్కి యథావిధిగా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. అలాగే వయోవృద్ధులకు సంబంధించి వినికిడి యంత్రాలకి వీరు వారి యొక్క మండలాలలో ఉన్నటువంటి పిహెచ్ డాక్టర్తోనైనా కూడా సంబంధిత పిహెచ్ డాక్టర్ సివిల్ సర్జన్ గారితో సర్టిఫికేట్ అంటే ధృవీకరణ చేసుకుని వీరికి వినికిడి యంత్రం అవసరమని లేదా వయోవృద్ధుల చేతికర్ర అవసరమని వారు ఒక సర్టిఫికేట్ ఇస్తే దాన్ని తీసుకొని మేము ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వారి యొక్క డాక్టర్సే నిర్దేశించబడిన ధృవపత్రం తీసుకొని వయోవృద్ధులకు వినికిడి యంత్రం మరియు చేతికర్ర కూడా మేము అందించబడతామని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులు మరియు వృద్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఆర్టీసీ కార్గో పార్సిల్స్ డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా కనిగిరి డిపో మేనేజర్ ఎం సయానా బేగం ఆదేశాల మేరకు కండక్టర్ రమేష్ బాబు, డ్రైవర్ నాయిబ్ రసూల్ బస్సు సర్వీస్ చేసేటప్పుడు ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సౌకర్యం గురించి ప్రయాణికులకు తెలిపి వారిని ప్రోత్సహించడం ప్రయాణికుల ఆసక్తిగా గమనించారు. ఆర్టీసీ కార్గో సేవలను ప్రయాణికులకు వారు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 ప్రధాన పట్టణాల్లో డోర్ డెలివరీ సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. 50 కిలోల బరువు వరకు 10 కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ సదుపాయం కలదని, భద్రంగా సురక్షితంగా ఇంటి వద్దకు పార్సిల్స్ వచ్చే సదుపాయం ఏర్పాటు చేశారు. కావున వినియోగదారులు, ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంపించడానికి మనం బస్సులో పోయి ఇచ్చి రావడం కంటే పార్సిల్ ఒక అవకాశం కూడా పెట్టారు. అది మనకి చాలా తక్కువ ఖర్చుతో ఏపీఎస్ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువుగా కార్గో సేవలు అందించడానికి ఈ నెల మేము కార్గో డోర్ డెలివరీ ప్రచార మాసంలో భాగంగా మేము ప్రచారం చేస్తున్నాము. మన 50 కేజీల వరకు బుక్ చేసినవి డోర్ డెలివరీ ఇవ్వబడుతుంది. మరి ఆంధ్ర రాష్ట్రంలో 80 కేంద్రాల్లో మరి ప్రతి ఒక్క కేంద్రం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో 50 కేజీల బరువు వరకు కార్గో డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. తక్కువ ఖర్చుతో, భద్రతతో మీ వస్తువుని సురక్షితంగా మీ యొక్క ఇంటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఈ సేవలను మీరు అందరూ కూడా వినియోగించుకొని సంస్థను ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. సమస్య సహనాన్ని పరీక్షిస్తుంది, సహనం జీవితాన్ని నిలబెడుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.